హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. ప్రతి ఒక్కరు మనం మండే నుంచి సండే వరకు కొంతమంది వర్క్ చేస్తా ఉంటారు. ఈవెన్ సాటర్‌డే, సండే కూడా వర్క్ పడతా ఉంటది. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే మనం న్యూగా థింక్ చేసేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇటువంటివన్నీ మనకు రావాలనంటే ఖచ్చితంగా మీరు డిఫరెంట్ వేలో థింక్ చేయాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే మండే టు ఫ్రైడే వర్క్ అలవాటు పడిపోయి దాని తర్వాత సాటర్‌డే, సండే కూడా పెండింగ్ వర్క్ ఫినిష్ చేసుకుంటా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయకపోవడం. ఇలా వర్క్ బర్డెన్స్ పెరిగిపోయిన తర్వాత చాలా మందికి మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ మనకు పెరిగిపోతా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సిందేందంటే, ప్రెజెంట్ ఉన్నటువంటి మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం ప్రతి ఒక్కరు మీరు స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని, మంచి కంపెనీలో మీకు నచ్చినటువంటి వర్క్ సపోర్ట్ రోల్‌లో కాకుండా, మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్ కాకుండా వేరే స్కిల్స్ మీద వర్క్ చేస్తా ఉంటారు. మీరు ఏదైతే ఇష్టం ఉంటదో ఆ టెక్నాలజీ మీద మీరు వర్క్ చేస్తా 5 అవర్స్, 10 అవర్స్‌లో చేయాల్సినటువంటి వర్కు వెరీ ఫ్యూ అవర్స్‌లో 1 ఆర్ 2 అవర్స్‌లో ఫినిష్ చేసుకునే విధంగా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. అలానే ఆల్రెడీ మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా, నాన్ ఐటీ అయినా, కెరియర్ గ్యాప్ ఉన్నా గాని మీరు ఐటీ ఇండస్ట్రీలోకి ట్రై చేయండి. మీకు నచ్చినటువంటి డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. జావా గాని, లేదంటే క్లౌడ్ సైడ్ గాని, డేటాబేస్ సైడ్ గాని, డెవాప్సు, డెవ్‌సెకాప్సు, ఏఐ యాప్స్ ఇటువంటి సైడ్ మీరు రావాలనుకున్నా గాని, లేదు మీరు ఆటోమేషన్ సైడ్ కంప్లీట్‌గా ఎళ్తా అన్నా వెళ్ళొచ్చు. లేదు స్క్రమ్ సైడ్ ఎళ్తా అన్నా వెళ్ళొచ్చు. ఇలా నంబర్ ఆఫ్ రోల్స్ ఇండస్ట్రీలో ఉంటాయి. మీకు నచ్చినటువంటి డొమైన్‌ని మీరు ప్రిపేర్ అయ్యేదానికి ట్రై చేయండి. అలానే మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ గాని ఉంటే, మీకు చాలా వర్క్ గాని తక్కువ గాని ఉంటే, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందేంటనంటే స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోండి. ఎందుకనంటే మీరు రిపీటెడ్ వర్క్ చేయొద్దు. రిపీటెడ్ వర్క్ చేయడం వల్ల ఏమవుతదంటే, ఏదో ఒక రోజు సడెన్ లే ఆఫ్‌లో మన జాబ్ లాస్ అయ్యేదానికి మనకు ఛాన్స్ ఉంటది. ఓకే. అందుకనేసి మీరు డెవ్‌సెకాప్స్, ఏడబ్ల్యూఎస్ అండ్ ఎస్ఆర్‌ఈ గాని ఇంట్రెస్ట్ గాని ఉంటే జూన్ 28 మన ఈవినింగ్ 7:30 పీఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 1 వీక్ ఫ్రీ సెషన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ డెవాప్స్ గైస్ మీరు అనుకున్నటువంటి టెక్నాలజీలో మంచి ట్రైనర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు మంచి టెక్నికల్ సపోర్ట్ ఉండాలి. అలానే మీకు ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ఉండాలి. ఆ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి మీకు టెక్నికల్ సపోర్టు, బ్యాక్‌గ్రౌండ్‌లో మీకేదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు సపోర్ట్ చేసేటువంటి పర్సన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలానే డెవ్‌సెకాప్స్, ఏడబ్ల్యూఎస్, ఎస్ఆర్‌ఈ, ఏఐ యాప్స్ 5 మంత్స్ ప్రోగ్రామ్ మీరు ఫ్రీగా 1 వీక్ అటెండ్ అవ్వాలనంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. జస్ట్ ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అలానే మీరు మెడిటేషను, యోగా ఇటువంటియన్నీ కూడా మనం మైండ్ రిలాక్సేషన్ కోసం మీరు ప్రతి ఒక్కరు చేయాలనేసి నేను అనుకుంటున్నాను. మీరు ఇంటర్నల్‌గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రియల్‌గా మీరు 1 వీక్ కంప్లీట్‌గా వర్క్ చేస్తున్నారా? లేదా 5 డేసే వర్క్ చేస్తున్నారా? వర్క్ లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.